వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తాడిపత్రి నియోజకవర్గంలోని డ్యాములను నింపి 2 పంటలకు నీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. గత 35 ఏళ్లలో జేసీ కుటుంబం ఏనాడు ఈ పని చేయలేదని వ్యాఖ్యానించారు. చేసినట్టు వారు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేవలం డ్యాములు నిర్మిస్తే సరిపోదని వాటిని నీటితో నింపాలని అన్నారు. గ్రామాల్లో గొడవలు పడకుండా ఫ్యాక్షన్ తగ్గించడానికి తాను పాదయాత్ర చేస్తున్నానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ యాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. తన 3వ విడత పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో చర్చించి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, దానికి కారణం సీఎం జగన్ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఇప్పుడు గొడవలు తగ్గాయని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకున్నా సరే ఆ విషయం తెలుస్తుందని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ గొడవలు ఉండొద్దని జగన్ గట్టిగా చెప్పినట్లు వెల్లడించారు. నువ్వు కడుగన్నా ఈరోజు మన ఎంపీ గారు స్వాగతం. పదహైదవ తారీఖు బయలుదేరి ఈరోజు నుంచి శ్రీనివాసపురం నందలపాలెం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ పాదయాత్రలో చాలా మంది ప్రజలు అనేక సమస్యలు, వాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, తాగునీరు గురించి, వాళ్ళ సంక్షేమ పథకాలలో కొంతమందికి అందలేదని అర్జీ ఎప్పటికప్పుడు కూడా మేము దాన్ని పరిశీలించి అధికారులకు ఎన్జిఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఆ పరిధిలో ఉండేటువంటి సచివాలయం అధికారులకు అందరూ కూడా అర్జీలు చేర్చడం జరిగింది. తొందరలోనే దీనిపైన న్యాయబద్ధంగా అర్హులైన వారికి ఖచ్చితంగా పథకాలు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యలు కానీ తీర్చేదానికి మేము ప్రయత్నం చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఈ కాన్షియన్స్లో ప్రశాంతి వాతావరణం ఈ 4 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాకనే ప్రశాంతి వాతావరణం చేకూర్చినామని నేను గర్వంగా చెప్పగలను. అంటే గత ప్రభుత్వాల్లో కానీ గతంలో ఉన్నటువంటి నాయకులకు మీరు ఎక్కడ ఏ స్టేషన్లకు పోయినా కూడా మీరు విచారించిన ఈ పరిధిలోనే న్యాయబద్ధంగానే మేము ఈ 4 సంవత్సరాల్లో ఇంటికే 2-3 రోజుల కిందకి 4 సంవత్సరాలు పూర్తి అయింది. అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ప్రశాంత వాతావరణం అనేది ఈ రాష్ట్రంలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు ఉండడం అనేది అక్షరాల నిజం. దీనికి ఇంకా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒడుగురు, పెద్దబొబ్బూరు గ్రామాలలోకి మాకు వాళ్ళు చెప్తుంటారు మేము చాగల్ డ్యామ్ కట్టించినాం. ఇల్లు కట్టించుకున్నాక ఇంట్లో చేరితే